చెప్పేది విను. అనవసరంగా ఏడవకు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏడవదని చెప్తున్నా కదా. నా బాబు కద్దు, నా కొడుకు కద్దు, నేను ఏడుస్తానైతే. నువ్వు ఏడవకు. ఏంటి బాబు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నాడు? చూడు, లలిత రాలేదని బాబు ఏడుస్తున్నాడు. బాబు ఏడుస్తున్నాడని నేను ఏడుస్తున్నాను. అయ్యో, బాబుని ఎలా ఇవ్వు? ఏం వద్దు. లలిత వస్తేనే బాబు ఏడవడం మానేస్తాడు. నువ్వు వెళ్ళి లలితని పిలుచుకురా, వెళ్ళు. అలాగే, ఇప్పుడే పిలుచుకుని వస్తాను. ఏడవకు నాన్న, తాత వెళ్ళారు కదా, లలితని పిలుచుకొస్తాను. ఇదిగో బాబు, లలిత కనిపించిందా? మేము ఆవిడ కోసమే ఎదురు చూస్తున్నామండి. ఆవిడతో పాటు రాజేశ్వర్ కూడా కనిపించడం లేదు. పేషెంట్స్ కూడా వాళ్ళనే అడుగుతున్నారు. అలాగా? స్వామి స్వామి, లలిత రాజేశ్వరి కనిపించటం లేదు. బాబు ఒకటే ఏడుస్తున్నాడు. ఎక్కడికి వెళ్లారో తెలియటం లేదు. మీరేం కంగారు పడకండి బాబు. వాళ్ళు గాని మూలికల కోసం అడవికి వెళ్ళారేమో, కాస్త చూడు. అక్కడ కనిపించకపోతే ఒకసారి ఆ రాజేశ్వరమ్మ ఇంటికి వెళ్ళిరా. స్వామి. ఏమిటి స్వామి ఇది? ఆ భగవంతుడు మళ్ళీ మమ్మల్ని పరీక్షిస్తున్నాడులా ఉంది. కాలమే అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. మీరు కంగారు పడకండి. అమ్మో, ఇది హాస్పిటలా చెరువా? ఎంతమంది జనాలున్నారో. వీళ్ళకి మాయ రోగాలు రాను, అందరూ ఇక్కడికే రావాలా? బాబు, కాంపౌండర్ బాబు, మా అమ్మాయి కడుపు నొప్పితో అల్లాడిపోతుందయ్యా. ఒక్కసారి డాక్టర్ గారిని చూసొస్తానే. కుదరదండి. చూడండి ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నారు. మీరు కూడా అలా వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి. కడుపు నొప్పితో అల్లాడిపోతుంటే లైన్లు గీళ్ళు అంటావేంటయ్యా? మేము లోపలికి వెళ్ళాలి. వెళ్ళకండి, ఆగండి. లైన్ లోనే వెళ్తున్నా లేవయ్యా. నమస్కారం డాక్టర్ గారు. నా కూతురు కడుపు నొప్పితో విలువలాడిపోతుంది. బయట ఉన్న జనం లైన్ లో వెళ్ళమంటున్నారు. వాళ్ళని నెట్టేసుకుని లోపలికి వచ్చాను. ఒక్కసారి చూడండి అమ్మా. నువ్వు రామ్మా, మీరు కూర్చోండి. నువ్వు వెళ్ళమ్మా. నీ పేరేంటమ్మా? అంజలి. ఇదిగోండి, ఈ టాబ్లెట్స్ వాడండి. అప్పుడప్పుడు ఈ నొప్పి వస్తూ ఉంటుంది. కడుపుతో ఉంది కదా. పెళ్ళయ్యాక కడుపు రాక ఏమొస్తుంది? దానికెందుకంత భయం? అబ్బే ఏం లేదమ్మా. మీ ఫీజు 300. వస్తామమ్మా. అంజలి రా. నీ మొహం మండ, ఈ గర్భమేమిటి? పెళ్లితో పాటు శోభనం కూడా అయిపోయిందమ్మా. ఆ ముక్కేదో ముందే చెప్పి చావచ్చుగా. నీ భవిష్యత్తు ఏమిటో నాకు అర్థమై చావటం లేదు. అటువాడి కాసేపట్లో కళ్యాణ్ పెళ్లి జరగబోతుంది. నాకు అది భయంగా ఉందమ్మా. ఈ భయం అప్పుడు ఎంత బాగుండేది. ఈ విషయం వెంటనే ఆపుతూ చెప్పాలి. పదా రా.
డాడీ